నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికలలో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం. గుడివాడ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. అయోధ్య రామ మందిర ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖలో యండమూరి వీరేంద్రనాథ్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఆచార్య యార్లగడ్డ వివరాలు వెల్లడి. జగన్ ప్రభుత్వానికి 17 సీట్లు కూడా రావు. విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు బూతుల వ్యక్తులకు ప్రజా చైతన్యంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. తొందరలోనే వీరందరికీ బడిత పూజ చేస్తామని, ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదని, టీడీపీ ఎవరికి భయపడదంటూ చంద్రబాబు వైసీపీ నాయకులకు హెచ్చరించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే భూభక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని, దాని ప్రకారం వివాదం ఉంటే హైకోర్టుకు వెళ్లాలంటే ఎంతమంది వెళ్తారని, రాష్ట్రంలో పేదవారు మరింత నిరుపేదలుగా మారారని, జగన్ కోటీశ్వరుడయ్యారని ఆరోపించారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి అధికారులు ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు ప్రజల్ని ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్ ఈ ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించింది. ఈ సందర్భంగా సినీ గేయ రచయితను పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాట ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని, స్థానిక దేవాలయాల్లో కూడా అదే రోజు ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు తెలిపారు. 22వ తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాముల వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందరి అభిమాన నటులు రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం. జనవరి 22వ తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా దేశవ్యాప్తంగా ఇంటింటికి కూడా రాముల వారి అక్షంతలతోటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పాట ద్వారా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ అయోధ్యకి ఆహ్వానిస్తూ పాటను ఇవ్వడం జరిగింది.
ప్రజలందరికీ విజ్ఞప్తి, 22వ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటల నుంచి 12:30 మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరుపుకుని, మనం దీపావళి ఇళ్లలో ఎలా జరుపుకుంటామో ఆ విధంగా రామ దీపోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ రాముల వారి పాటను కూడా ప్రాచుర్యం చేసి అందరూ మీ మీడియా ద్వారా పంపించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఋషికొండ A1 గ్రాండ్ హోటల్లో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ANR శత జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. శుక్రవారం AU హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విచ్చేస్తున్నారని, అలాగే పురస్కార గ్రహీతగా ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ని ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా ఈ పురస్కారాలను దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖులకు అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పుణ్యతిథి వర్ధంతో పాటు అక్కినేని నాగేశ్వర శత జయంతి కూడా కలిపి చేస్తున్నాం. ఇది విశేషం. లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు A1 గ్రాండ్ ఋషికొండలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం గత 19 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వటం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పని 20వ తారీఖు మార్చాం. దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షలు, జీవన సాఫల్య పురస్కారం 50,000 చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవిజ్ఞాన వైద్యులు, 2 రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు, 3వ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు, భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు, ప్లస్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన వలన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ, ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాను. ఇన్విటేషన్ కార్డులో 2వ పేజీలో ఉన్నాయి గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారి తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి 17 సీట్లు కూడా రావని మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏం లేదని, ఈ సమయంలో ఆయనకు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రభుత్వ పనితీరును నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో పనికిమాలిన చీఫ్ లిక్కర్ తీసివేసి నాణ్యమైన లిక్కర్ ను ప్రజలకు అందిస్తామన్నారు. అలాగే ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఇది దీని మీద ఏమైనా ఉందా? ఆ దిక్కుమాల లిక్కర్ బ్రాండ్లన్నీ తీసేస్తాం, మీరు గుర్తుంచుకోండి.
చేసినట్టు ఉంటుంది, అది మాట్లాడండి. అలాగే సార్. దీని మీద ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారు? ఆయన ఏమనుకున్నారంటే తిరుపతిలో దొంగ ఓట్లు ఏ విధంగా ఒకళ్ళ పేరున ఉన్న ఎపిక్ కార్డు, ఐడెంటిటీ కార్డులో ఉన్న ఫోటోని వేరే వాళ్ళతోటి మార్చేసి వాళ్ళని పంపించి ఓట్లు వేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మొదలుపెట్టారో తిరుపతి బై ఎలక్షన్స్ నుంచి, అప్పటి నుంచి మేము కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడే లేడప్పుడు. భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసింది, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. అయినా అప్పుడు కలెక్టర్ గారు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్కి అక్కడ ఈఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఫైనల్గా మొన్న మేము 14వ తారీఖు డిసెంబర్ నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని అట్లాగే మా బృందం, భారతీయ జనతా పార్టీ బృందం వెళ్ళి కలవటం జరిగింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే కంప్లీట్గా 30,000 ఫోటోగ్రాఫులతో సహా ఎవడెవడి ఫోటో, ఎవరెవరు ఓటరు, ఎవరి పేరుని మారింది, అవన్నీ కూడా హార్డ్ డిస్క్ కాపీలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి సమర్పించడం జరిగింది. అట్లాగే నార్త్ నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు, మనుషులు లేరు కానీ ఓట్లు ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఒక సెపరేట్గా ఇవ్వటం జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు ఉన్న అనధికారికమైన ఇన్ఫర్మేషను నార్త్ నియోజకవర్గంలో సుమారు 20,000 దొంగ ఓట్లని తొలగించినట్టుగా మాకు సమాచారం ఉంది. మిగిలినవి కూడా వెరిఫికేషన్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దొంగ ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ కొంత విశాఖ నగర ప్రజలపై నేషనల్ హైవే అధికారులు టోల్ భారం పేరిట నిలువ దోపిడీ చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో 62 కోట్లతో జాతీయ రహదారి ఏర్పాటు చేసి ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసిందని, అయితే ఈ టోల్ గేట్ ను తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే తక్షణమే ఈ టోల్ గేట్లను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. నితిన్ గడ్కరీ గారికి నేషనల్ హైవే అథారిటీ ముందు రిప్రజెంట్ చేయాలి. చేసిన తర్వాత కేసులు కట్టి ఇది జాతీయ రహదారి కాదు రాష్ట్ర రహదారి అని చెప్పి మద్యం వ్యాపారం తీవ్రమైన ఇబ్బందులు పడతామన్నారు. ప్రభుత్వం విశాఖ ప్రజలు వీళ్ళకి చెంపచెట్టుగా భావించే విధంగా మేము ఆ టోల్ గేట్ ఎత్తేసే విధంగా విశాఖ ప్రజలకి అగనంపొడి టోల్ గేట్ నుంచి విముక్తి కలిగించి ఈ దద్దములు ఎవరైతే ఉన్నారో విశాఖ నగర నడిబొడ్డులో జాతీయ రహదారి పేరుతో 2 దశాబ్దాలకు పైగా విశాఖ ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు టోల్ ఫీజు వసూలు చేయడం అన్నది విశాఖ ప్రజలనే కాదు, విశాఖ నగరంలోనికి నలుమూలలకి వెళ్ళేటువంటి ప్రాంతవాసులందరికీ కూడా వాళ్ళని దోచేసి అక్రమంగా కొన్ని వందల కోట్ల రూపాయలు టోల్ మాఫియా వసూలు చేస్తున్నదన్నది ఇవాళ అగనంపొడి టోల్ గేట్ నిదర్శనం. ప్రజల దగ్గర నుంచి ఇది నేషనల్ హైవే టోల్ గేట్ కింద పెట్టి అక్రమంగా వసూలు చేస్తూ ఉంటే అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఎందుకు ఇవాళ కిమ్మని ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి ఇదే విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఏం చేస్తూ ఉన్నారు? మరి నిన్న కాక మొన్న నేను విశాఖను దత్తత తీసుకున్నానని చెప్పినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో రిక్షాలు ఎక్కి డ్యాన్సులు వేసి ఫోటోలు దిగినటువంటి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఏం చేస్తూ ఉన్నారు?
మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ యొక్క టోల్ గేట్ విషయంలో ఏం చేశారు అసలు వీళ్ళు? మరి మింది దగ్గర నుంచి అనకాపల్లి ప్రతిరోజు తన నియోజకవర్గానికి వెళ్ళేటువంటి కోడిగుడ్డు అమర్ మంత్రి రోజు వెళ్ళి వచ్చేటువంటి ఆ టోల్ గేట్ నుంచి వచ్చేటువంటి రహదారి కనీసం విశాఖ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు, విశాఖ ప్రజల దగ్గర నుంచి వందల కోట్ల రూపాయల్లో టోల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి టోల్ మాఫియాకి ఎందుకు వీళ్ళు ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారు? ఎందుకు ఆ టోల్ గేట్ని ఎత్తించలేకపోయారు? కేవలం టోల్ మాఫియా దగ్గర నుంచి ఈ నాయకులు ప్రతి నెల లక్షల రూపాయల్లో మామూలు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క టోల్ గేట్ ఎత్తేయడంలో కనీసం వాళ్ళు రిప్రజెంట్ చేయకుండా, ప్రజలకి విముక్తి కలిగించకుండా, వాహనదారులు విముక్తి కలిగించకుండా ప్రజాధనాన్ని దోచేస్తున్నటువంటి టోల్ మాఫియాకి జీవీఎంసీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలు, పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాయని, ఏపీలో మాత్రం నేటికి సెలవు ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. శుక్రవారం విశాఖ సీతమ్మధారలో తన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని, 500 ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండటం అన్యాయమన్నారు. 22న తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది దీని మీద ఏమైనా ఉందా? ఆ దిక్కుమాల లిక్కర్ బ్రాండ్లన్నీ తీసేస్తాం, మీరు గుర్తుంచుకోండి. చేసినట్టుంటుంది, అది మాట్లాడండి. ఇది దీని మీద ఏమైనా ఉందా? ముఖ్యమైన కార్యక్రమము ప్రపంచం మొత్తము కూడా 22వ తారీఖు జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా 22వ తారీఖున సుమారు 6 రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి. ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, అట్లాగే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సెస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లిమ్స్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము, ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా
విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యలను చెప్పుకుంటూ వినతి పత్రం అందించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రీలే దీక్షలు శుక్రవారం నాటికి 39వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగానే ఏపీ ప్రభుత్వం విజయవాడలో కోట్లు వెచ్చించి అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకురాలు వై తులసి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, జీతం 26,000 పెంచే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీల దీక్షకు మద్దతుగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు నాయకులు మద్దతును తెలిపారు. అంగన్వాడీల వేతనాలు పెంచే వరకు, జగన్మోహన్ రెడ్డి దిగొచ్చే వరకు పోరాడతాం. జగనన్న సీత అంగన్వాడీ వేతనాలు పెంచే వరకు పోరాడతాం. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె 39వ రోజుకి వచ్చింది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సమస్యలు అయితే పరిష్కరించే దిశగా ఏమీ కూడా ఆలోచించట్లేదు. ఈరోజు విజయవాడలో నిలువెత్తు విగ్రహమైన చాలా పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలైన ఒక్కటైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి పుణ్యపుచ్చుకునేటట్లయితే అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు చేయరు. అంగన్వాడీ అందరూ మహిళలందరూ కూడా సమానత్వం కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఉంది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అంగన్వాడీల మహిళల్లా కనిపించట్లేదు. ఆయనకి ఈ రోజుకి కూడా 39 రోజులు గడిచిన అంగన్వాడీలకి వేతనాల పెంపుదల మీద మాట్లాడట్లేదు. ఈ రోజైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చి అంగన్వాడీల వేతనాలపై మాట్లాడాలని చెప్పేసి ఎవరిని చర్చలకు పంపించకుండా ఆయన ఒక్కలే మాట్లాడి చర్చలు జరిపించాలని చెప్పి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేర్పించాలని, అంతేకాకుండా మమ్మల్ని ఉద్యోగుల నుండి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఆయన మనసు మార్చండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటికైనా సరే మొన్నంతా వాళ్ళ నాన్నగారికి చెప్పాము, ఈరోజు మీకు చెప్తున్నాము. ఆయన మనసు మార్చి అంగన్వాడీ వేతనాలు వెంటనే పెంచాలి అని చెప్పండి. ఒకవేళ వేతనాలు పెంచలేనట్లయితే మేము ఎంతకైనా సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప సమ్మె నుండి అయితే వెనుదిరిగేది లేదని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయాలు సాక్షిగా మేము చెప్తున్నామండి. సమ్మెనైతే విరమించము, మా వేతనాలు పెంచే వరకు కూడా సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా రీజనల్ సెక్రటరీ నీలకంఠం డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 2 రోజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులు సమస్యలు తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నా పేరు నీలకంఠం, రీజనల్ సెక్రటరీ విశాఖపట్నం, NMUA నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్. మేము ఇక్కడ ఈ టెంట్ కార్యక్రమం ఇంచుమించు 3 నెలలు బట్టి మేము చేస్తున్నామండి. ఈ రీజన్ వైడు, జోన్ల వైడు. మరి గౌరవనీయులు ఈడీ గారు అయితే కొన్ని సమస్యల మీద పరిష్కరించుకొని అన్ని డిపో నుండి DPT వాళ్ళకి వెళ్ళండి, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఈడీ గారు అయితే చెప్పుకున్నారు. మరి మంజూన్ జిల్లా, విజయనగరం, అనకాపల్లి ఆ జిల్లాలో ఉన్న DPT వాళ్ళు అయితే వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించారు. మరి విశాఖపట్నం వచ్చేసరికి ఇక్కడున్న DPTO గారు అయితే మాత్రం సమస్యలు పరిష్కరించకపోగా దానికి మరికొన్ని సమస్యలు సృష్టించి యూనియన్ని ఇక్కడున్న వర్కర్లు వ్యత్యాసం చేసి అనేకమైన నరకయాతనకైతే గురి చేస్తున్నారు. ప్రప్రదంగా ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే డిపో స్పేర్ కేసులు అయితే వేరే డిపోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకైతే డిపోలో లిఫ్ట్ ఇవ్వకుండా వేరే డిపోకి ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. సిక్కులపై జీతాలు. మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ రీజన్లో ఉన్న షార్ట్లు ఏంటంటే కౌన్సిలింగ్ ప్రకారంగా మేమైతే అడిగాం, కౌన్సిలింగ్ ప్రకారంగా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ సిక్కులపై జీతాలు కావాలంటే ఇవ్వట్లేదు. మరి వర్కర్కి అయితే టీటీలు అక్రమ కేసులు రాస్తున్నారు. పాసెంజర్ ఫ్రాడ్ కూడా కండక్టర్ మీద హెరాస్మెంట్ చేసి కండక్టర్ కేసులు రాస్తున్నారు. దాని మీద మేము 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటే స్థానిక మేనేజ్మెంట్ చేయట్లేదు.
అన్నిటికంటే ప్రప్రదంగా ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేషన్ నుండి ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడున్న స్థానిక మేనేజ్మెంట్ అయితే చేస్తుందండి. మరి దానికైతే మేమైతే పూర్తిగా ఇక్కడ యూనియన్ పరంగా వ్యతిరేకిస్తున్నాం. 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న కేసులు ఏ ప్యాసింజర్ పాడు చేసినా లేకపోతే చిన్న యాక్సిడెంట్ జరిగినా అటువంటి విషయాల్లో ఈ 1/90 సర్క్యులర్లు అన్నీ కూడా వస్తాయండి. ఆ 1 సర్క్యులర్ ఎండీ గారు ఇచ్చిన సర్క్యులర్ అయితే ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ స్థానిక మేనేజ్మెంట్ అయితే ఆ సర్క్యులర్ తొంగలో తొక్కేస్తుందండి. ఆ సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. గవర్నమెంట్ సిక్కులపై జీతాలు ప్రధాన డిమాండ్. ఇక్కడ ఉన్న ఈ రీజన్లో జోన్ వైడ్గా యూనిఫామ్ చైల్డ్ రైట్స్ యూ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆర్కే బీచ్లో బాలికల సాధికారత కోసం నడుద్దాం పేరిట ప్రత్యేక అవగాహన నడకను నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం విశాఖ ఏజీఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ బాలికలకు ఉజ్వల బలమైన భవిష్యత్తు బాటను రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 24న బాలికల దినోత్సవం సందర్భంగా విశాఖతో పాటు 4 దక్షిణాది రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఆదివారము ఒక అవేర్నెస్ వాక్, ఈ 2 ప్రోగ్రామ్స్ మేము ఎందుకు ప్లాన్ చేశామంటే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆడపిల్లల యొక్క రక్షణకు సంబంధించి, విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి ఈరోజు, వాటిలో ఇంకా ఎటువంటి మార్పు మనం తీసుకొని రావాల్సి ఉంది అన్నటువంటి ఒక మెరుగైనటువంటి అవగాహన పబ్లిక్లో కల్పించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, అవేర్నెస్ వాక్ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాము. మేము ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిపోర్టులో ఈ యొక్క 4 అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్ కొన్ని అంశాల మీద డేటా మీకు ఇవ్వడం జరిగింది. ఆ డేటా మనకి ఏం చెప్తుందంటే ఇంకా ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో మన యొక్క ప్రభుత్వాలు కానీ మన యొక్క సమాజం కానీ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది. అప్పుడే ఒక మెరుగైనటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఆడపిల్లలకు వస్తుందనేటువంటిది చెబుతుంది. అలాగే చాలా ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే ఆడపిల్లల మీద వివక్షత అనేటువంటిది ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఆ యొక్క వివక్షత ఉన్నంత కాలం కూడా ఒక మెరుగైనటువంటి జీవితం వాళ్ళు పొందలేకపోతారన్నటువంటి ఒక మెసేజింగ్ కూడా మనం ఇవ్వాలని అనుకున్నాము. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరము సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ నిజంగా ఈ యొక్క ఆడపిల్లల యొక్క హక్కుల మీద వాటిని వాళ్ళు పూర్తి స్థాయిలో పొందడానికి ఒక ఎఫర్ట్ అందరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనం చెప్తూ ఉన్నాము. రెండవది, క్రాయ్ సంస్థ భారతదేశంలో 19 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా మనం పనిచేస్తున్నాము. మేము ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి చోట్ల చాలామంది గర్ల్స్ను మేము డైరెక్ట్గా ఎంగేజ్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ అనేటువంటిది కమ్యూనిటీ లెవెల్లో అందించి వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో, వాళ్ళు ఏవైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించి ఈరోజు చాలామందిని అభివృద్ధి పథం వైపు మేము నడిపించడం జరిగింది. ఈరోజు నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక 4 గర్ల్స్ కూడా మనకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని అక్కయ్యపాలెం సాదిఖానాల జీవో నెంబర్ 388 ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం చేరువ చేసే విధంగా అహర్నిశలు శ్రమించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కలిగే విధంగా పట్టాల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల భూ హక్కుకు సంబంధించి, భూ పట్టాలకు సంబంధించి ఉన్న సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సుమారు 360 మందికి వారి ఇళ్ల పట్టాలపై సంపూర్ణ హక్కులు కలిగిస్తూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సేల్ డీడ్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ సేల్ డీడ్స్ అందించే క్రమంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా
సుమారు 25,95,000 గజాల్ని, అంటే మనందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉంటుందనేది. ఏదైతే మనం ఈరోజు అందించామో ఆ భూమి విలువ సుమారు 250 కోట్ల రూపాయలు. ఈరోజు అర్బన్ ప్రాంతంలో ఇదంతా కూడా సీతమ్మధార, గోపాలపట్నం ఏరియా అంతా పూర్తిగా అర్బన్ ప్రాంతం. 60,000 నుంచి 1,20,000 గజం ఉన్న ప్రాంతం. 250 కోట్ల రూపాయలు భూమికి సంబంధించి పేదవారందరికీ కూడా ఈరోజు హక్కు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన రెవెన్యూ అధికారులకి, విఆర్ఓలకి, సచివాలయ సిబ్బందికి, అన్నిటికంటే కూడా ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, నాయకులకి అందరికీ కూడా ప్రజల పక్షాన ప్రజా సమస్య కోసం పరిష్కరించడం కోసం కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకి, కులాలకి, మతీలకు అతీతంగా పేదవాడి సొంతింటి కళని నిజం చేయాలి. అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సొంతింటి కళని నిజం చేసి ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెముల కళ్ళల్లో ఆనందాలను నింపాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఇంకా ఎవరికైనా సొంతింటి కళకి సంబంధించి పెండింగ్ ఉంటే అది నిరంతర ప్రాసెస్. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. గత గవర్నమెంట్ మాదిరి ఇదో షరతులతో కూడిన ప్రక్రియ కాదు, నిరంతర ప్రక్రియ. కాబట్టి ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాకపోతే మా కార్యాలయానికి కానీ, మీ స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ సందర్శిస్తే తప్పకుండా మీ సొంతింటి కళ నిజం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికలలో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం. గుడివాడ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. అయోధ్య రామ మందిర ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖలో యండమూరి వీరేంద్రనాథ్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఆచార్య యార్లగడ్డ వివరాలు వెల్లడి. జగన్ ప్రభుత్వానికి 17 సీట్లు కూడా రావు. విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.